శ్రీగురుభ్యో నమ. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. పరమాచార్య స్వామి వారి కోటానుకోట్ల భక్తుల్లో ఒకరైనటువంటి శ్రీ వెంకటేశన్ సుబ్రహ్మణ్యన్ అనే ఒక భక్తుడు పరమాచార్య స్వామి వారు ఎప్పుడూ మన వెంటే అదృశ్యంగా ఉంటారు అని చెబుతూ తన సొంత అనుభవాన్ని ఈ విధంగా తెలియజేశాడు. నా పేరు వెంకటేశన్, మేము తిరుచ్చిలో ఉంటాము. నేనేమీ ఊహ తెలిసిన నాటి నుండే పరమాచార్య స్వామి వారి భక్తుడను కాను. నేను చెన్నైలో పనిచేసేటప్పుడు నెలకు 1-2 సార్లు శ్రీమఠానికి వెళ్ళేవాణ్ణి. కాలక్రమేణా భక్తుల అనుభవాల పుస్తకాలు చదవడం కూడా మొదలుపెట్టాను. ఆ అనుభవాలు పొందిన భక్తులు కొందరు మహాస్వామి వారికి అత్యంత సన్నిహితులైతే, కొందరు అసలు శ్రీవారి గురించి ఏమీ తెలియని వారు కూడా ఉన్నారు. అటువంటి వారు కూడా స్వామివారి కరుణకు పాత్రులైనారు. ఇక నా విషయానికి వస్తే, ఒకసారి మా పెళ్లి రోజున నేను మా ఆవిడ కలిసి శ్రీమఠంలో స్వామివారి సన్నిధానానికి వెళ్ళాము. ఆ రోజు ఏదో విశేషమైన రోజు అవడంతో మహాస్వామివారి బృందావనం వద్ద పెద్ద పూజ జరుగుతోంది. నా భార్య ఒరిక్కై పరమాచార్య స్వామివారి ఆలయానికి వెళ్ళాలని కోరింది. కానీ అప్పటికే చాలా ఆలస్యం అవ్వడంతో నేను వద్దన్నాను. తరువాత మేము అన్నదాన మఠంలో భోజనాదులు ముగించాము. మేము బయటకు వస్తుండగా ఒక ముసలాయన మమ్మల్ని ఒరిక్కై వెళ్ళవలసిందిగా కోరాడు. మేము మఠం నుండి బయటకు రాగానే ఒక ఆటో డ్రైవర్ మమ్మల్ని పిలుస్తూ, ఒరిక్కై వెళుతున్నాను, మిమ్మల్ని అక్కడి వదులుతాను రండి అని చెప్పాడు. ఇదంతా ఆశ్చర్యంగా జరుగుతుంది అని ఆలోచిస్తూనే ఆటోలో బయలుదేరాము. మధ్యాహ్నం 1:30 సమయంలో ఒరిక్కై చేరుకున్నాము. మధ్యాహ్న సమయం అవడం చేత దేవాలయం తలుపులు మూయబడి ఉన్నాయి. అక్కడున్న ఒక ఆయన మరలా 4 గంటలకే తెరుస్తారు అని చెప్పాడు. మా పెళ్లి రోజు పరమాచార్య స్వామి వారి దర్శనం కలగకపోవడం నిరాశ కలిగించింది. అక్కడే కూర్చొని మహాస్వామి వారిని ప్రార్థించాను. ఇక చేసేది లేక తిరిగి వెళ్దామని లేవబోయేంతలో హఠాత్తుగా నీరసంగా అనిపించి ఒక్క అడుగు కూడా వేయలేకపోయాను. ఇక చేసేదేమీ లేక కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటానని నా భార్యతో చెప్పి నిద్రలోకి జారుకున్నాను. మెలకువ వచ్చి చూసేసరికి నా భార్య పరమాచార్య స్వామి వారి భక్తుడొక ఆయనతో మాట్లాడుతూ ఉంది. 15 నిమిషాల తర్వాత దేవాలయ అర్చకులు పరుగులాంటి నడకతో వచ్చి గర్భాలయం తలుపులు తెరిచారు. ఆశ్చర్యపోయి 4ంటికి తెరుస్తారన్నారు కదా, ఇంత త్వరగా ఎందుకు తెరుస్తున్నారని అడగగా, మహాస్వామివారు ఆయనతో, దంపతులొకరు నా దర్శనం కోసం కాచుకొని ఉన్నారు. ఈరోజు వాళ్ళ పెళ్లి రోజు, ఆలయం తెరిచి వాళ్లకు ప్రసాదం ఇవ్వు అని చెప్పారు. అందుకే నేను వచ్చాను అని ఆలయ అర్చకులు దంపతులతో చెప్పారు. పరమాచార్య స్వామి వారికి ఏమీ తీసుకురాలేదని అప్పుడు గుర్తుకు వచ్చింది వారిద్దరికీ. నా భార్యతో మాట్లాడుతున్న ఆయన మహాస్వామి వారికి సమర్పించమని ఒక పెద్ద తులసిమాలను ఇచ్చారు. ఇదంతా చూసి మహాస్వామి వారి అనుగ్రహాన్ని తలుచుకుని కన్నీళ్ల పర్యంతమయ్యాము. అది మా జీవితాల్లో మరచిపోలేని సంఘటన. కేవలం మహాస్వామి వారిని ప్రార్థించడమే కాదు, వారు ఉన్నారని మనం నమ్మాలి. ఆయనే తల్లి, తండ్రి, హితుడు, స్నేహితుడు, గురువు, దైవం అన్నీ. శ్రీవారు అంతటా ఉన్నారు, మనలో కూడా ఉన్నారు. స్వామివారి గురించి చెప్పడానికి మాటలు చాలవు. మనం కోరుకున్నది మహాస్వామివారు ఇవ్వరు, మనకు ఏమి కావాలో వాటిని తప్పకుండా ఇస్తారు. ఇది చాలా సామాన్యమైన విషయం. ఎప్పుడైతే మనం పరమాచార్య స్వామి వారి వైపు చూస్తామో అప్పుడు ఆయన తప్పకుండా మన వైపు చూస్తారు అంటూ తెలియజేశారు. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురుదేవ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.